హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ బర్త్డే వీడియో అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఈ టైప్లో మన వ్యూవర్ కోసం వీడియో చేయాలని అనుకున్నా. అండ్ చాలా ట్రెండింగ్లో కూడా ఉంది ఈ బీజియం అని. దానికోసం అయితే వీడియోని చేస్తాను అనమాట. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకసారి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. డెమో వీడియోనే చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టేస్ట్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాలో అయిపోండి. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చెప్తున్నాను, ఫాంట్ అనమాట. 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ గురించి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బ్రదర్స్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది చూపిస్తుంది. సింపుల్గా ఫాంట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. సెలెక్ట్ పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి యాడ్ అయింది. సో కొంచెం నా మొబైల్ స్లో అవుతుంది, దేనికో తెలియట్లేదు. ఓకే, ఇట్లా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసి చూపిస్తాను. ఇట్లా చూసారు కదా, ఫాంట్ అనేది యాడ్ అయింది. ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. సో రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు కానీ ముందుగానే ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఇట్లా ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇంకో ఇమేజ్, దాని తర్వాత ఫోటో రీప్లేస్ ఇమేజెస్ అనేవి ఇచ్చాను. సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను ఫోటో ఎట్లా రీప్లేస్ పెట్టుకోవాలో. ఫోటోపై క్లిక్ చేయండి. అంతకంటే ముందు మీ ఫొటోస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియోని చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. హెచ్డి క్వాలిటీలోని 1 క్లిక్తో ఎట్లా ఫోటో రిమూవ్ చేయాలో ఆ వీడియోలో చెప్పాను చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేస్తే కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఏ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది చూడండి. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా ఉంటుంది. కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇచ్చాను. బట్ ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ చేసుకున్నామో అదే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పైకి అన్నట్లు ఇట్లా తీసుకెళ్ళి పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, దాని తర్వాత ఏదైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్నారో ఇమేజ్ అనేది ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి వీటన్నిటిని ఇట్లా మొత్తాన్ని ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేసిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. బాగా అప్డేట్ చేసుకుని ఈ వీడియో అయితే ఇంకోసారి చూడండి. మీకు అర్థం కాకపోతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూసారు కదా, ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. మీకు ఎట్లా కావాలో అట్లా. సో చూడండి పర్ఫెక్ట్గా యాడ్ అయింది అనమాట. సో ఈ విధంగా రివీల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫోటో కూడా అదే ప్రాసెస్లో చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది చెప్తానమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ దీనికి క్లియర్గా అయిపోయింది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఏందంటే ఈ ప్రాజెక్ట్ అనేది మీకు ఈ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్‌లోకెళ్ళేసి మన చాటింగ్ గ్రూప్‌లో కూడా మెసేజ్ చేయొచ్చనమాట. సో, ప్లీజ్ అందరూ ఇది వర్క్ అవుతుందో లేదో, ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ అవుతుందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. సో, ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనేది ఇచ్చాను కదా! ఇప్పుడు మీకు ఇక్కడ 3 ఇమేజెస్ అనేవి ఉంటాయి. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అనమాట. ఫస్ట్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. దాని తర్వాత ఏదైతే మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకున్నారో ఇమేజెస్ అనేవి, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇమేజ్ అనేది యాడ్ అయింది. మళ్ళీ ఇంకో ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇమేజ్‌లు అనేవి యాడ్ చేసి చూపిస్తాను మీకు. అది అడ్జస్ట్‌మెంట్ ఎట్లా చేయాలి అది కూడా. సో, దాని తర్వాత ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఫైనల్‌గా ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా ఓకే 3 ఇమేజెస్ అనేవి ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నా. బట్ ఇక్కడ ఏదంటే అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయింది. ఫస్ట్ ఇమేజ్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా చూడండి మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నా. కావాలంటే ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. సో, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కూడా పైకన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా. సో, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు ఈ ఇమేజ్‌ని క్లిక్ చేసి ఇట్లా చూడండి. ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఇట్లా యాడ్ అవుతుంది. సో, రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ ఇమేజ్ రీప్లేస్ ఇమేజ్ అనేది ఇచ్చాను చూస్తున్నారు కదా! ఈ విధంగా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. రీప్లేస్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఇంకో ఇమేజ్ అనేది నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా చూడండి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది యాడ్ అయింది. ఇట్లా మీకు సైడ్ గాని అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అయితే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. సెట్ అయిపోతుందనమాట ఈ విధంగా. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ రీప్లేస్ పెట్టి చూపిస్తాను. తర్వాత ప్రాసెస్ అయితే మీరు చేసుకోండి. ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది యాడ్ అయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత ఇమేజ్‌లు కూడా ఇట్లానే ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్‌గా వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.